ఒక గ్రామంలో మీనా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు ఒక చిన్న అలవాటు, ఏ పని అయినా తర్వాత చేస్తా అని వాయిదా వేయడం. హోంవర్క్ ఆలస్యంగా, పనులు ఆలస్యంగా, చదువు కూడా ఆలస్యంగా. అందరూ ఆమెను ప్రేమించేవారు, కాని ఆమె ఆలస్యపు అలవాటు వల్ల ఇబ్బంది పడేవారు. ఒక రాత్రి మీనా నిద్రపోతుంటే ఆకస్మికంగా గదిలో ఒక బంగారు గడియారం మెరుపులా కనిపించింది. అది నెమ్మదిగా విప్పి మీనాను లోపలికి లాగింది. కళ్లను తెరిచేసరికి ఆమె ఒక వింత రాజ్యంలో నిల్చుంది, అది టైమ్ కింగ్డమ్. అక్కడ సెకండ్స్గా పరుగెత్తే చిన్న జంతువులు, నిమిషాల్లా ఎగిరే పక్షులు, గంటల్లా పెద్ద దైవాలు కనిపించాయి. వారిని అందరినీ పాలిస్తున్నాడు సమయదేవుడు, టైమ్ లార్డ్. సమయదేవుడు మీనాతో అన్నాడు, చిన్నారి, నువ్వు సమయాన్ని వృథా చేస్తున్నావు. ఇక్కడ ప్రతి నిమిషం, ప్రతి సెకను విలువైనదని చూడు. అతను ఆమెను ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ పని వాయిదా వేసిన పిల్లల సమయం బుడగలుగా పగిలిపోతుండేది. మరొక ప్రదేశంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించిన పిల్లల బంగారు గంటలు వెలుగులా నిలిచేవి. ఇది చూసి మీనాకు అర్థమైంది, సమయాన్ని కోల్పోతే అవకాశాలను కోల్పోతాం. ఆమె సమయదేవునికి వాగ్దానం చేసింది, ఇకపై ఆలస్యం చేయనని. వెంటనే సమయదేవుడు ఆమెకు ఒక చిన్న వెండి గడియారం ఇచ్చాడు. అది ఎప్పుడూ ఆమెకు సమయం విలువను గుర్తు చేస్తూ మృదువుగా మ్రోగేది. కళ్ళు తెరిచేసరికి మళ్లీ తన గదిలోనే ఉంది. కాని ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. సమయానికి లేవడం, సమయానికి చదవడం, సమయానికి పని పూర్తి చేయడం ఆమె అలవాటైపోయింది. ఆమె గ్రహించింది, సమయాన్ని గౌరవిస్తే సమయం మనల్ని